పశ్చిమ గోదావరి జిల్లా దసరా శరన్నవరాత్రులలో భాగంగా దసరా పండగ రోజున ఆకివీడు జవహర్పేటలోని శ్రీ రాజరాజేశ్వరి సహిత మార్కండేశ్వర స్వామివారి ఆలయం నందు చిన్నపిల్లలు 10 మందితో బాల పూజ చేసి బాలికలకు పట్టు వస్త్రాలు పండ్లు అందజేశారు. అలాగే 10 మంది మహిళలతో సువాసిని పూజలు చేసి పూలదండలు వేసి వస్త్రాలు పసుపు కుంకుమ పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొంట్ల గణపతి దంపతులు, కాకర్ల రాజరాజేశ్వరి, భీమనాథం కోటేశ్వరరావు దంపతులు, రామశెట్టి సూరిబాబు దంపతులు, మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబు శరన్నవరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి సహిత మార్కండేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు బాల పూజ, సువాసిని పూజ జరిగింది. గడిచిన 9 రోజులుగా అమ్మవారి వివిధ అవతారాల్లో ఉన్నటువంటి అమ్మవార్లకు పూజ నిర్వర్తించడం, అలాగే ప్రత్యేకించి మహానవావరణ పూజ మరి ఎక్కడా జరగనటువంటి విధంగా అమ్మవారి అంగదేవతలు 9 ఆవరణలు కలిపి మొత్తం 273 మంది దేవతలకు, అంగదేవతలకు వస్త్ర దక్షిణ సహిత తాంబూలాలతో వారిని పూజించి చిట్ట చివరగా అమ్మవారు రాజరాజేశ్వరిని కొలిచేటువంటి పూజ మహానవావరణ పూజ. అటువంటి పూజ నిన్న నిర్వర్తించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు విజయదశమి సందర్భంగా చిట్ట చివరగా మరి శరన్నవరాత్రుల మొత్తం అన్ని రోజుల్లో జరిగిన పూజలకి అంటే పరమ ఉత్కృష్టమైనటువంటిది, మహామహిమాన్వితమైనటువంటి పూజ సువాసిని పూజ, బాల పూజ. ఎందువల్లంటే మరి చాలామంది వినే ఉంటారు, ఎక్కడ రామనామ జపం జరిగితే అక్కడ ఆంజనేయ స్వామి ఎలా వచ్చి ఉని కూర్చుంటారో అదేవిధంగా ఎక్కడైతే బాల పూజ, ఎక్కడైతే సువాసిని పూజ జరుగుతుందో అమ్మవారు వచ్చి ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. మరి అనేకమైనటువంటి సందర్భాల్లో మరి అనేకమైనటువంటి తార్కాణాలు ఈ దేవాలయంలో మనందరికీ కూడా గోచరించినాయి. మరి అటువంటి మహామహిమాన్వితమైనటువంటి సువాసిని పూజ, బాల పూజ ఇప్పుడు జరిగింది. మరి అనంతరం పూర్ణాహుతి జరుగుతుంది. మరి పూర్ణాహుతి కంటే ముందు విద్యారణ్య ప్రోక్త శ్రీ సూక్త హోమం మరి 30 అలోమ విలోమాల్లో 32 ఆహుతులను మహాలక్ష్మీదేవికి సమర్పించేటువంటి మహాయాగం. మరి అది అయిన తర్వాత పూర్ణాహుతి జరుగుతుంది. మరి ప్రత్యేకించి ఈ నవరాత్రులు 10 రోజులు కూడా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు.